హాయ్ అండి, జీకే సేఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి విషయం వచ్చేసి చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది. అందులో మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోవాలి. దానికోసం మీరు కొన్ని ముఖ్యమైనటువంటి ఫామ్స్ని ఫిల్ చేయాల్సి వచ్చింది. అందులో ఫామ్ 6 అనేది కొత్తగా ఓటు నమోదు చేసుకోవటానికి ఫామ్ 6ని ఉపయోగించాలి. కొత్తగా ఓటు నమోదు చేసుకోవటానికి ఫామ్ 6ని ఉపయోగించాలి. అలాగే ఫామ్ 6A విదేశాల్లో నివసించేటువంటి భారతీయుల నమోదు కోసం ఈ ఫారం 6Aని నింపాలి. అంటే ఇది ఎన్ఆర్ఐల కోసం అన్నమాట. అలాగే మరణించిన, బదిలీ అయిన లేదా అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7ని సబ్మిట్ చేయాలి. అలాగే ఫామ్ 8 అంటే వివరాల సవరణ, నివాస మార్పు, ఎపిక్ రీప్లేస్మెంటు లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఈ ఫామ్ 8ని దరఖాస్తు చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కార్యాలయాలకు సమర్పించవచ్చు. అలాగే మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు నమోదు చేయాలనుకుంటే voters.eci.government.in సబ్మిట్ చేయాలి. లేదా ఈసీఐ నెట్ మొబైల్ యాప్ను ఉపయోగించవచ్చు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన జీకే సేఫ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కి కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఓటు హక్కు నమోదు చేసుకోవటం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యతను కలిగి ఉన్నారు. అలాగే కొత్త ఓటర్లు ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.